కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో 5.75 కోట్ల రూపాయలతో నిర్మించబోయే అదనపు గదులకు పెన్మలూరు నియోజకవర్గం శాసనసభ్యులు బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన పనులను మీడియా ముఖంగా వివరించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలబెడతామని హామీ ఇచ్చారు. కంకిపాడులో పుణ్యమూర్తులు ప్రజా ప్రయోజనార్థం మరి ఈ స్థలాన్ని ఆయన ప్రభుత్వానికి దానంగా చేశారు. అక్కినేని గోపాలకృష్ణమూర్తి సుగుణా గారు. ఆ తర్వాత దీంట్లో ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు నిర్మాణం చేసినప్పుడు 6 బెడ్లకి సరిపోయే సౌకర్యాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. తిరిగి ఇప్పుడు 5,75,00,000 అంటే భవన నిర్మాణంతో పాటు పేషెంట్లకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే డాక్టర్లకు కానీ పేషెంట్లకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కలిపి 5,75,00,000 రూపాయలు పనులకి ఈరోజు శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ 1 సంవత్సరన్నర కాలంలోనే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సుమారుగా 30 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులతో చాలా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేశాం. అలాగే మొన్ననే ఆర్ఎన్బి రోడ్లు మద్దూరు, వణుకూరు, ఆల్రెడీ ఈడుపుగల్లు, ఉప్పులూరు రోడ్డు 3.5 కోట్ల రూపాయలతోటి 3.75 మీటర్స్ రోడ్డుని శాంక్షన్ చేశారు. ఆర్ఎన్బి రోడ్ని దాన్ని ఎంపీపీ గారి సహకారంతో మరి పంచాయతీ నిధుల సహకారంతో ఇందిరా గారి సహకారంతో దాన్ని 7 మీటర్ల రోడ్డుగా 5.5 మీటర్ల రోడ్డుగా అమౌంట్ సరిపోయిన వరకు కొంతమంది అక్కడ ఎవరైతే రియల్టర్లు ఉన్నారో వాళ్ళను కూడా కొంత అభ్యర్థించి 7.5 మీటర్ల రోడ్డుగా మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే వణుకూరు రోడ్డు కూడా గోసాల, వణుకూరు, మద్దూరు రోడ్డు దాదాపు 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను కూడా ఒక్కొక్కసారి ఆ రోడ్లో వెళ్ళాలి అని అంటే సిగ్గుపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు అని అంటే అభివృద్ధి చేయలేకపోయాము అని. కొద్ది గొప్ప అమౌంట్తో 3.5 మీటర్లు అభివృద్ధి చేస్తే నేను ఎప్పుడో పూర్తి చేసేవాడిని. 35-40 కోట్లు అభివృద్ధి చేశాం. కానూరు అవ్వచ్చు, యనమల కుదురు అవ్వచ్చు, పోరింగ్ అవ్వచ్చు, తాడిగడప అవ్వచ్చు, ఈ 4 గ్రామాల్లో కూడా అభివృద్ధి చేశాం. అవి కాకుండా
అభివృద్ధి చేసిన కొలది ఇంకా మా పైన తీవ్ర ఒత్తిడి పెరుగుతూ ఉంది. అక్కడ దాదాపు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం చేయకపోవటం వలన పూర్తిగా రోడ్లు కూడా ఫామ్ అవ్వకపోవడం వలన ఉదయం నుంచి సాయంత్రం లోపు చాలామంది మా కార్యాలయానికి వచ్చి చిన్న రోడ్డే సార్ చేయండి సార్ అని అంటూ ఉన్నారు. ఇప్పటికి ఖర్చు పెట్టిన నిధులతోటి మున్సిపాలిటీలో నిధులన్నీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. కొద్ది గొప్ప ఇంకా కాంట్రాక్టర్లకి నగదు చెల్లించినట్లయితే మిగిలిన వర్కులకు కూడా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాం. నేను మీ ద్వారా తెలియజేసేదంటే మున్సిపాలిటీలో కూడా ఈ 1 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేశాం. ఇంకొంత సమయం ఓర్పు మీరు చూపించినట్లయితే మిగిలిన ఎక్కడైతే అభివృద్ధి జరగలేదో ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసి చూపిస్తాం. దయ ఉంచి కొంచెం సహనంతో ఓర్పుతో మాకు నిధులు సమకూరేదాకా కొంత సమయాన్ని ఇవ్వాలని మీ ద్వారా వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం. ఇవే కాకుండా ఈరోజు గత ప్రభుత్వంలో ఏవైతే అసంపూర్తిగా వదిలేశారో పంచాయతీ భవనాలు కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ, సచివాలయాలు కానీ, అన్నదాత అంటే రైతు భరోసా కేంద్రాలు కానీ, రైతు సేవా కేంద్రాలు కానీ, మరి లేకపోతే గతంలో ఇళ్ల ప్లాట్లు లోతట్టు ప్రాంతంలో ఇచ్చి అభివృద్ధి చేయకుండా ఇవాళకి ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళవి కానీ ఈ రాబోయే 3.5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి వాటి అభివృద్ధి అవి పూర్తి చేశాం. ఏదైతే అంగన్వాడీలు ఉన్నాయో, వెల్నెస్ సెంటర్లు ఉన్నాయో వాటికి నిధులు కేటాయించాం. అవి పనులు టెండర్లు పిలిచాం. కానూరులో ఒక పిహెచ్సి ఒకటి శాంక్షన్ అయింది, వెల్నెస్ సెంటర్లు శాంక్షన్ అయినాయి. వాటికి కూడా స్థలాన్వేషణలో ఉన్నాం. గంగూరు ఒకటి శాంక్షన్ అయింది, పెనంలూరులో ఒకటి శాంక్షన్ అయింది. స్థలాల కొరత వలన కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. వాటికి కూడా త్వరలోనే స్థలాలు అలాట్ చేసి వాటిని కూడా పూర్తి చేస్తాం. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి అనేది గతంలో లేదు, గత ప్రభుత్వంలో లేదు. మరి మేము పూర్తి స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నామని అంటే గర్వంగా చెప్పుకోగలుగుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.